ఫ్రెండ్స్, ఫస్ట్ మనం ఒక వాల్కి సెంటర్ చేసుకుని ఒక హోల్ పెట్టుకుని హోల్కి ఒక స్కేల్ లాంటి ఒక బద్ద తీసుకుని మనం స్క్రూ బిగించుకోవాలన్నమాట. ఆ స్క్రూ కూడా ఒక టైట్ కాకుండా కొంచెం లూజ్గా బిగించుకోవాలి. అది మనకు సర్కిల్ తిరిగేటట్టు చూసుకోవాలి. ఇలా కొంచెం సర్కిల్ ఆడుతూ ఉంటే ఆ చివర ఈ చివర చిన్న హోల్స్ వేసుకుని ఆ హోల్స్లో మనం ఒక పెన్సిల్ పెట్టుకుని రౌండ్ సర్కిల్ గీస్తాం అన్నమాట. దానికోసం అని చెప్పేసి ముందుగా మనం ఒక ప్రిపరేషన్గా ఒక బద్ద రెడీ చేసుకున్నాం. అది ఇలా రెడీ అయిన తర్వాత ఒకసారి సర్కిల్ పట్టుకుని ఒకసారి ఆడించుకుంటా చూసుకోవాలి. అలా చూసారా సర్కిల్స్ ఎలా వస్తున్నాయో అట్లా మనం సర్కిల్స్ పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. మనకి ఎక్కడ కూడా ఒక రీమార్క్ లేకుండా పర్ఫెక్ట్గా వస్తుంది సర్కిల్. చిన్న అడ్జస్ట్మెంట్ కూడా డిఫరెన్స్ లేకుండా వస్తుంది. అలా గీసుకోవడం వల్ల మనం ప్రతిదీ చేసుకోవచ్చు. ఒక మండలం అలా సర్కిల్ గీసుకున్న సెంటర్లో ఏదైతే పాయింట్ ఉందో ఆ పాయింట్ నుంచి మనం లైన్స్ వేసుకుంటాం. లైన్స్ వేసుకున్న తర్వాత దాని నుంచి డిజైన్ మనం ఎట్లా ఉందో ఒక రేఖలు ఎట్లా ఉంటాయి అనేది ప్రతి లైన్ ఒక లైన్లోంచి ఒక డిజైన్ వెళ్తుందన్నమాట. అలా లైన్స్ వేసుకుంటూ ఉంటే పర్ఫెక్ట్గా మనం ఏదైతే మనం అనుకుంటున్నామో అది ప్రతి రేఖగా ఇడుతుంది ఆ లైన్స్లోంచి. ఇలా చూసారు లైట్గా అలా స్మూత్గా లైన్ చేసుకుంటూ ఒకటి స్టెప్ బై స్టెప్ గీసుకుంటూ వెళ్ళాలి. సర్కిల్స్లోంచి మనం డిజైన్ గీసుకుంటూ వెళ్తుంటాం. ఏదైతే సర్కిల్ ఉందో లైన్స్ వేసుకోవడం, సెంటర్ లైన్ నుంచి ఫ్యాన్చింగ్ పాయింట్ అంటే ఒక పాయింట్ నుంచి సర్కిల్ లైన్ వేసుకోవడం, లైన్ నుంచి ప్రతిదీ రౌండ్ సర్కిల్ చిన్న సర్కిల్స్ కొట్టుకోవడం, సర్కిల్స్లోంచి డిజైన్స్ దాన్ని డిజైన్స్గా మర్చుకుంటూ వెళ్ళిపోతాం అన్నమాట. ముందు పెన్సిల్తో లైట్ చిన్న మార్క్ చేసుకుని దానిపైన బ్రష్తో హోల్డ్ చేసుకుంటూ రావాలి. అలా బ్రష్తో ప్రతి డిజైన్ నీట్గా హోల్డ్ చేసుకుంటూ చాలా ఓపిక్గా చేసుకుంటూ రావాలి. చాలా హెవీ డిజైన్ కదా, దాని తగ్గట్టు మనం చేసుకుంటూ వెళ్ళాలి. ఒక పక్క నుంచి మా అసిస్టెంట్ పృథ్వీ కూడా హెల్ప్ చేస్తూ ఉంటాడు నాకు. కింద నేను డిజైన్ చేసుకుంటే వాడు చిన్న డిజైన్లో ఫిలప్ చేస్తూ ఉంటాడు అవుట్లైన్స్ అయ్యి. ఇలా నీట్గా క్లీనప్గా ఉండాలి వర్క్ అంతా. బ్రష్ మనం హోల్డ్ చేయడంలోనే అందం వస్తుంది. ఫస్ట్ ఎంత నీట్గా హోల్డ్ చేయగలిగితే అంత నీట్గా వస్తుంది అన్నమాట. బ్రష్ సర్కిల్ మన చేతులు బాగా మూవ్ అవుతూ ఉండాలి. ప్రతిదీ చిన్న పార్ట్లుగా చేసుకుంటూ ఉంటుంటే చాలా అందంగా తయారవుతుంది. ప్రతిదీ ఒకేసారిగా పెద్ద డిజైన్ ఊహించుకోకుండా చిన్న బిట్లుగా చిన్న డిజైన్గా ఊహించుకుంటూ మనం నీట్గా అలంకరణ చేసుకున్నట్టుంటే మనకు చాలా ఈజీగా అయిపోతుంది అన్నమాట. అది కూడా ఒక ట్రేస్ లాగా ఏదైతే డిజైన్ ఉందో దాన్ని చిన్న ట్రేస్ కింద తీసుకుని ఆ ట్రేస్ వరకు అలా గీసుకుని అక్కడి నుంచి మనం పెన్సిల్తో హోల్డ్ చేసుకుని తర్వాత బ్రష్తో హోల్డ్ చేసుకుంటే డిజైన్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ మా అబ్బాయి తేజ కూడా డిజైన్ హోల్డ్ చేస్తున్నాడు, ట్రేస్ చేస్తున్నాడు. కింద హరి, నేను ఇలా టీం వర్క్లా చేసుకుంటే ఆ హ్యాపీనెస్ వేరేగా ఉంటుంది. చాలా హ్యాపీగా ఉంటుంది ఈ వర్క్ అంతా అలా చేసుకుంటూ పోతుంటే. మండలం అనేది చాలా బ్యూటిఫుల్గా వస్తుంది. ఇది కలర్ఫుల్గా. ఇది రెస్టారెంట్కి సంబంధించి పంచరస రెస్టారెంట్ అని దానికి సంబంధించి మేము ఒక మండల ఆర్ట్ ఆయన సెలెక్ట్ చేసుకున్నారు. దాని నిమిత్తం మేము చేస్తున్నాం ఈ వర్క్ అంతా. ఎంత హ్యాపీగా ఉంటుందంటే ఇలా వర్క్ చేసుకుంటుంటే టైం తెలియకుండా గడుస్తుంటుంది. ఇటు చూడండి ఎలా పిలప్ చేస్తున్నాడు. నెక్స్ట్ అలా స్టెప్ బై స్టెప్ అలా చివరికి చేసుకుంటూ వస్తామండి. చివరిలో కూడా నీట్గా లైన్స్ వేసుకుంటూ ఒక మధ్య నుంచి అలా సెంటర్ నుంచి అలా చివరికి చేసుకుంటూ రావడమే ఒక సర్కిల్ నుంచి. ప్రతి డిజైన్ యూనిఫామ్గా ఒక సిమిలారిటీ ఉండేలాగా చూసుకోవాలి. ఇది సిమిలర్గా ఉండాలి. ఏ డిజైన్ కూడా మిస్ అవ్వకుండా ఆపోజిట్ ఎలా ఉందో తన ఆపోజిట్ కూడా అలాగే ఉండేటట్టు సిమిలర్గా ఉండేటట్టు చూసుకోవాలి. ఎక్కడ మిస్ అయినా డిజైన్ మళ్ళీ చాలా మిస్టేక్ అయిపోతుంది. చేసేటప్పుడు చాలా అబ్జర్వేషన్ చేసుకుంటూ నీట్గా క్లీనప్గా చేసుకుంటూ రావాలి. ఇలా చేసుకోవాలి. ఇంకా అంతూ ఇంకేముండదు ఈ డిజైన్కి. చేసుకుంటూ ఇలా క్రియేట్ చేసుకుంటూ రావడం. ఒకసారి సెల్ఫీ తీదనిపించింది. చూసారా కలర్ పిల్లఫ్ కూడా ఆఫ్ చేసాం. ఇక్కడి నుంచి దానికి మిర్రర్స్ అని కొన్ని కలర్ స్కీమ్ అంతా సెలెక్ట్ చేసుకుని ఒక స్టెప్ ఒక కార్నర్ చేసుకుని చూసుకున్నాం అన్నమాట. చాలా అద్భుతంగా ఉంది కదా. ఇది మండల ఆర్ట్ అంటే. థ్యాంక్ యూ.
like, share, subscribe.